హలో గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి జీనార్ డయోడ్. సో పిఎన్ జంక్షన్ నుండి మనం జీనార్ డయోడ్కి ఎందుకు వచ్చామంటే, సో పిఎన్ జంక్షన్లో ఏంటంటే మనం రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు డయోడ్ అనేది వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మనకు ఆ డయోడ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, అంటే డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని మనం జీనార్ డయోడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ జీనార్ డయోడ్ అండ్ పిఎన్ జంక్షన్ డయోడ్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి, పిఎన్ జంక్షన్ డయోడ్ ఏంటంటే అంటే కంపేర్డ్ టు జీనార్ డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది లైట్గా డోప్ చేస్తాం. సో జీనార్ డయోడ్కి వచ్చేసరికి హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం జీనార్ డయోడ్ అంటాం అనమాట. అంటే హెవీగా డోప్ చేస్తాం అనమాట డయోడ్ని. సో దాన్ని మనం జీనార్ డయోడ్ అంటాం. అండ్ ఈ జీనార్ డయోడ్ని మనం వోల్టేజ్ రెగ్యులేటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు జీనార్ డయోడ్ అనేది రివర్స్ బయాస్లోనే వర్క్ అవుతుంది అనమాట. ఫార్వర్డ్ బయాస్లో వచ్చేసరికి నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్గా వర్క్ అవుతుంది. సో రివర్స్ బయాస్లో వచ్చేసరికి సో మనం ఎంతైతే మ్యాక్సిమం ఇంకా వోల్టేజ్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ వరకు వోల్టేజ్ అని ఇంక్రీజ్ చేసినప్పుడు సో ఇంక నువ్వు ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ అయినా ఇంక్రీజ్ అవ్వదు, కాన్స్టెంట్ వోల్టేజే చూపిస్తుంది. అండ్ కరెంట్ అనేది మ్యాక్సిమం వరకు వెళ్తుంది అనమాట. సో అందుకని జీనార్ డయోడ్ని మనం వోల్టేజ్ రెగ్యులేటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇన్ ఫార్వర్డ్ బయాస్ ద జీనార్ డయోడ్ ఆపరేట్స్ ఇన్ ఏ నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్, బట్ ద జీనార్ డయోడ్ ఈస్ డిజైన్డ్ టు బి ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్. సో జీనార్ డయోడ్ని రివర్స్ బయాస్ కండిషన్ ఆపరేట్ చేసుకోవడం కోసం డిజైన్ చేసాం అనమాట. వెన్ ద రివర్స్ వోల్టేజ్ అప్లైడ్ టు ఏ జీనార్ డయోడ్, ఇనీషియల్లీ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్స్ ఈజ్ వెరీ స్మాల్. సో నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్లో కూడా అలాగే ఉంటుంది కదా. సో రివర్స్ బయాస్లో వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే సిమిలర్లీ జీనార్ డయోడ్లో కూడా ఇనీషియల్గా వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇన్ ఆర్డర్ మైక్రో ఆంపియర్స్ ఆర్ లెస్ మైక్రో ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దాన్ని మనం I0తో ఇండికేట్ చేస్తాం అనమాట. సో కొంత వోల్టేజ్ అని ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ అనేది జీనార్ డయోడ్లో సడన్గా ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట, ర్యాపిడ్గా ఒక సెర్టెన్ వోల్టేజ్కి వచ్చినప్పుడు. సో ఆ వోల్టేజ్ వచ్చేసరికి నీ వోల్టేజ్ అంటాం అనమాట. సో అండ్ ఒక్కసారి కరెంట్ అని ఇంక్రీజ్ అవుతుంది కదా, సో దాన్ని మనం జీనార్ బ్రేక్ డౌన్ అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ చేంజ్ ఫ్లో ఫ్రమ్ లో వాల్యూ టు లార్జ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ వెరీ షార్ప్గా ఉంటుంది. లో వాల్యూ టు హై వాల్యూ కరెంట్ అని ఇంక్రీజ్ అయినప్పుడు అండ్ వెల్ డిఫైన్డ్. సచ్ ఏ షార్ప్ చేంజ్ ఇన్ రివర్స్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ నీ ఆర్ జీనార్ నీ ఆఫ్ ద కర్వ్. ఎట్ దిస్ నీ అంటే ఆ పాయింట్ దగ్గర ఏ బ్రేక్ డౌన్ ఈజ్ సెడ్ టు అక్కర్ టు ద డివైస్. The reverse bias voltage at which the breakdown occur is called as జీనార్ breakdown voltage. సో ఏ పాయింట్ దగ్గర అయితే సడన్గా కరెంట్ ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం జీనార్ బ్రేక్డౌన్, ఆ వోల్టేజ్ని జీనార్ బ్రేక్డౌన్ వోల్టేజ్ అంటాం అనమాట. సో డినోటెడ్ యాజ్ VZ. వెన్ బ్రేక్డౌన్ అక్కర్స్ ద కరెంట్ అంటే ఫస్ట్ మినిమం ఉంటుంది కరెంట్, ఆ కరెంట్ సడన్గా మనకు IZ మ్యాక్స్తో ఇండికేట్ చేస్తాం. సో మ్యాక్సిమం కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. జీనార్ కరెంట్ అనేది మ్యాక్సిమం అనమాట. బట్ వోల్టేజ్ అక్రాస్ ద జీనార్ రిమైన్స్ కాన్స్టెంట్, కానీ వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ అనేది మ్యాక్సిమంకి చేరుకుంటుంది అనమాట. సో దట్స్ ఇట్ అబౌట్ జీనార్ డయోడ్. సో దాని VI క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, VI ఫార్వర్డ్ బయాస్ అంటే నార్మల్ పిఎన్ జంక్షన్ కాబట్టి నెగ్లెక్ట్ చేసేయండి. రివర్స్ బయాస్లో చూసినట్టయితే ఈ పాయింట్ దగ్గర మనకు బ్రేక్ డౌన్ చేయాలి, సడన్గా కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం IZ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమంకి. సో దాన్ని మనం VZతో జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటే ఈ వోల్టేజ్ మనం. సో ఫస్ట్ స్టార్టింగ్లో మనకి లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ దాటి మనం I0 అనుకున్నాం, లిటిల్ లీకేజ్ కరెంట్ ఇన్ జీనార్ డయోడ్. సో ఎప్పుడైతే మనం ఒక సర్టెన్ వోల్టేజ్కి రీచ్ అవుతామో అంటే జీనార్ బ్రేక్ డౌన్ ఎప్పుడు జరిగిద్ది అంటే లెస్ దెన్ 5 voltsకి మనకి జీనార్ బ్రేక్ డౌన్ అనేది జరిగిద్ది అనమాట. సో ఆ వోల్టేజ్ దగ్గర సడన్గా రైజ్ అవుతుంది అనమాట. సో VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీనార్ డయోడ్ అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఒక మెయిన్ పాయింట్, PN N type materials are heavily doped due to this హ్యావింగ్ నారో డిప్లీషన్ రీజన్. సో మనం PN అండ్ N మెటీరియల్స్ని హెవీగా డోప్ చేస్తాం. సో డిప్లీషన్ అనేది వెరీ నారోగా ఉండదు. బట్ ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ డిప్లీషన్ రీజన్. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిప్లీషన్ రీజన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎట్ సమ్ పర్టికులర్ ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ స్ట్రాంగర్ ఇన్ డిప్లీషన్ రీజియన్. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. ఎప్పుడైతే కొంత వోల్టేజ్ అనేది ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి డిప్లీషన్ రీజియన్లో ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ అవి దేంతో అయితే కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయి ఉంటాయి అవి నాకౌట్ అయిపోతాయి. సో ఫ్రీ ఎలక్ట్రాన్గా ఫామ్ అవుతాయి అనమాట. సో అప్పుడు మనకి మోర్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ప్రాసెస్ జీనార్ బ్రేక్ డౌన్ ఎలా జరిగిద్ది అంటే, సో మనకి డిప్లీషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఒక పర్టికులర్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఆ వోల్టేజ్ అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి కోవలెంట్ బాండ్ నుంచి బ్రేక్ అయిపోయి ఫ్రీ ఎలక్ట్రాన్స్గా జనరేట్ అవుతాయి అనమాట. అప్పుడు సడన్గా మనకి కరెంట్ అనేది అంటే జీనార్ బ్రేక్ డౌన్ అనేది జరిగిద్ది అనమాట. సో దిస్ ఈస్
జీనార్ బ్రేక్ డౌన్. సో చూడండి, ఇఫ్ అప్లైడ్ మోర్ వోల్టేజ్ బట్ వోల్టేజ్ కాన్స్టెంట్, కరెంట్ ఈజ్ ఇంక్రీజ్. సో ఎంత అప్లై చేసిన వోల్టేజ్ అని అక్కడ వరకు ఎక్కడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో అక్కడ వోల్టేజ్ జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండేది, కానీ కరెంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ జీనార్ డయోడ్ అండ్ జీనార్ బ్రేక్ డౌన్. సారీ, మీకు సింబల్ చూపించడం మర్చిపోయాను. సో జీనార్ డయోడ్ యొక్క సింబల్, సర్క్యూట్ సింబల్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ జెడ్ షేప్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి యానోడ్, క్యాథోడ్. సో దట్స్ ఆల్ అబౌట్ జీనార్ డయోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.